తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదవసారి శాసనసభ మండలి సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బండ ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన మరి మండలి డిప్యూటీ చైర్మన్. సభలు, సమావేశాలు ఎలా జరిగాయి? దీంట్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయ్యాయి? ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఐదోసారి శాసనసభ మండలి సమావేశాలు అయితే జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. సో దీంట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ చర్చలు జరిగాయా? లేకుంటే పార్టీలకు సంబంధించి ఎవరికి వారు పై అనుకునేటట్టు జరిగాయి? ఏం చెప్తారు? వాస్తవంగా ఇవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ప్రభుత్వం మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంటుంది. రెండవది ఏంటంటే బడ్జెట్ మొదటి సమావేశాలు జరిగేటప్పుడు గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఒక పూటంతా చర్చ జరుగుతుంది ఒకరోజు. అదేవిధంగా బడ్జెట్ మీద ఒకరోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పద్దుల మీద కూడా చర్చ జరిగే అవకాశం అసెంబ్లీలో ఉంది. పద్దుల మీద ఇక్కడ జరగకుండా చివరికి ఫైనాన్స్ బిల్ మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ దాదాపు బడ్జెట్ పరిధిలోనే చర్చ జరుగుతుంది తప్ప మిగతా అంశాల మీద కాదు. బడ్జెట్లో వారు ఏం ప్రతిపాదించినారు, ప్రతిపక్ష పార్టీలు వాటిని ఎక్కడ వ్యతిరేకిస్తున్నాయి, ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది ఎవరి ఎజెండాలో వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. భిన్నమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మా కౌన్సిల్లో కొంచెం తక్కువ ఉంది మిగతా రాజకీయ పార్టీలు. మా దాంట్లో కొంత నామినేటెడ్ గవర్నర్ కోటాలు వచ్చిన వాళ్ళు కానీ, టీచర్స్ రిప్రజెంటేటివ్స్ కానీ, గ్రాడ్యుయేట్ రిప్రజెంటేటివ్, కొద్దిమంది కాంగ్రెస్, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళ వాళ్ళ పార్టీల వాదనలు దాంట్లో బలంగా వినిపించడం జరిగింది. కౌన్సిల్లో ఇంకొక అడుగు ముందుకు వేసి మేము విద్య మీద ఒకరోజు సంపూర్ణమైన చర్చ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విద్య ప్రైవేటీకరణ బలంగా జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాలు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నాయి విద్య కోసం. ఆల్రెడీ గురుకుల పాఠశాలలు వచ్చినాయి, అంతకుముందు పంచాయతీరాజ్ ఉన్నాయి, అంతకుముందు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు ఉన్నాయి, అంతకుముందు సర్వైకల్ లాంటి వ్యవస్థలు వచ్చినాయి. తర్వాత ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, మరి కస్తూర్బా పాఠశాలలు, అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద చర్చ జరిపి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక సమగ్రమైన విద్యా విధానాన్ని రూపొందించాలన్న ఆలోచనతో కూడా ఒక పూట రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్ దానికి సంబంధం లేకుండా ఈ చర్చ అంతా జరపడం జరిగింది. దాదాపు 12 బిల్స్, ప్రభుత్వం పెట్టిన బిల్స్, వివిధ అంశాలకు సంబంధించినవి కూడా పాస్ చేయడం జరిగింది. ప్రకాష్ గారు, ఇప్పుడు ఈ సభ ఇప్పుడు జరిగిన సమావేశాలు అయితే చాలా కీలకం. ఎందుకంటే ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లు పట్ల మరి అసెంబ్లీలో కావచ్చు, మండలిలో తీర్మానం చేయడం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం కులగణన అంశం కూడా. సో ఈ 2 అంశాలు కూడా చేయడం కావచ్చు. తర్వాత ఈ సమావేశాల్లో ఇది ప్రత్యేకంగా భావించవచ్చా, ఇంకేమైనా ఉన్నాయా? వాస్తవంగా కులగణన మీద కానీ, షమీమ్ అఖ్తర్ కమిషన్ మీద, వర్గీకరణ మీద కానీ గత నెలనే ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజే దాదాపు అన్ని పార్టీల వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే, మీరు ఈ తీర్మానం కాదు బిల్లే తీసుకురండి, ఈ తీర్మానాలతో మాకేం పని అన్నారు. వాస్తవంగా రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండే. రిపోర్ట్స్ రాకుండానే 2 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులు కూడా మన వాస్తవంగా ఇవాళ స్టేట్లో మాత్రం యునానిమస్గా ఎక్కడి వ్యతిరేకత లేకుండా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. అందరూ సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది. చేసిన పద్ధతి మీద, మెథడాలజీ మీద, బీసీల సంఖ్య మీద కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇవాళ సోషియో ఎకనామిక్ సర్వేలో 4,11,00,000 మంది ఉన్నారని చెప్తే, సర్వేలో 3,70,00,000 మంది వచ్చింది అనేది కొంత పాయింట్అవుట్ చేసినారు కొద్దిమంది మిత్రులు. అదేవిధంగా గతంలో జరిగిన బీసీ కులాల సర్వే దానికి దీనికి భిన్నమైన కోణాల్లో కులాల లెక్కలు వస్తున్నాయని కూడా చెప్పినారు. రాష్ట్ర జనాభా మీద ఆధార్ కార్డుల ఆధారంగా కావచ్చు, ఓటర్ లిస్టుల ఆధారంగా, మరియు స్కూల్లో వెళ్తున్న పిల్లల సంఖ్య ఆధారం కూడా తీసుకుంటే ఇది 4 కోట్ల పైగా ఉంటుందనేది అందరి అభిప్రాయం ఉండే. కానీ అది 3,70,00,000కే పరిమితమైన నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. దాని మీద తప్ప అల్టిమేట్ అంశం మీద మాత్రం ఎవరికి అభిప్రాయ భేదం లేదు. అంటే ఒక బీసీ ప్రజాప్రతినిధిగా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంలో అసెంబ్లీ కావచ్చు, మండలి కావచ్చు తీసుకున్న నిర్ణయం పట్ల మరి ఇది బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? మీరు ఏం చెప్తారు? వాస్తవంగా దీన్ని మళ్ళీ మనం కేంద్రానికి యాక్చువల్గా స్థానిక సంస్థల రిజర్వేషన్కు ఆర్టికల్ 243 కింద ఒక ప్రావిజన్ ఉంది.
చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు కానీ సుప్రీంకోర్టు తీర్పులు దానికి అడ్డంకిగా నిలబడతాయనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కూడా తీసుకోవాలన్న కోణంలో ఇవాళ ఢిల్లీకి రిప్రజెంటేషన్ తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ డేట్లు గౌరవ ముఖ్యమంత్రి గారును వారి అధికార పార్టీ వాళ్ళే డిసైడ్ చేయాలి. ఎందుకంటే వారి అపాయింట్మెంట్స్ అన్నీ వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. మా మిగతా మిత్రులు పార్టీల పరంగా చూస్తే అనేక పార్టీలు సంతృప్తికరంగానే ఢిల్లీకి రావడానికి కూడా సిద్ధపడి ఉన్నాయి. భిన్నమైన కోణంలో ఆలోచించే వాళ్ళు కూడా ఈ విషయం పట్ల వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ పట్ల ఇవాళ బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ కీలకం. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళు శాసనమండలిలో ఒకరిద్దరే ఉన్నారు, రేపు ఇంకో ఇద్దరు రాబోతున్నారు. మరి అక్కడ 8 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అనేది తెలియదు. కానీ ప్రభుత్వం వెంటనే డేట్స్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మరి ప్రధానమంత్రి పార్లమెంటులో ఈ బిల్లులు నెగ్గే పరిస్థితి ఉందంటారా? ప్రభుత్వమే పెడితే ఖచ్చితంగా నెగ్గుతుంది. భారతీయ జనతా పార్టీ బీజేపీ నిర్ణయించుకుంటే పెద్ద బిల్లు గెలవడం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. సో రాష్ట్రం నుంచి పంపించిన బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందుతాయా, లేకుంటే ఎప్పటిలాగా ఉండే పరిస్థితి ఉంటుంది? అది వాళ్ళ రాజకీయ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా భారతీయ జనతా పార్టీ మరి బీసీ ముఖ్యమంత్రి అని పోయినసారి ఎన్నికల నినాదం ఇచ్చిన వాళ్ళు ఇలా రాష్ట్రంలో బీసీలకు మేలు జరుగుతుందంటే వ్యతిరేకించే అవకాశం ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ళు కూడా బీసీలని సమర్థించాల్సిన అవసరం వస్తుంది. రిజర్వేషన్ పెంపుదల పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాకపోయినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఆమోదం తెలిపిందో 42% ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మిగతా ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, ఈ రిజర్వేషన్లు వర్తింపజేసే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? వాస్తవంగా మేమందరం సజెస్ట్ చేసింది ఏమిటంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు 50% కంటే మించకుండా ఉండాలి రిజర్వేషన్లు అని అన్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఉల్లంఘించి ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అన్న నేపథ్యంలో తీర్పు ఇచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాలు ఇప్పటికీ 60, 64, 63, 69, 64 ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఇలా 50% మించి రిజర్వేషన్లు అమలు అవుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఒక భిన్నమైన జీవన విధానం ఉన్న దగ్గర ఆ రిజర్వేషన్లు ఇంకా పెరిగిన వ్యవస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా లేదు, సమానంగా లేదు. మీ తీర్పులు చెల్లకుంటున్నాయి. ఆల్రెడీ మీ తీర్పులు ఇన్వాలిడ్ అయినాయి భారతదేశంలో. కాబట్టి బీసీల విషయంలో కూడా దానికి మీరు ఏదైతే ఈడబ్ల్యూఎస్ వచ్చి 50% మించినా కూడా సైలెంట్గా ఉండరు కోర్టులు. దయచేసి ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండమని మేము కోరుతున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇంత చర్చలు జరగలేదు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మాట్లాడే అవకాశం ఇస్తున్నాము, అందరికీ మైకులు ఇస్తున్నాము. సో మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సీఎంతో పాటు మంత్రులు అంతా కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అట్లా ఏం లేదండి. గతంలో కూడా అసెంబ్లీ నడిచిన రోజులు అనేకం ఉన్నాయి. అనేక రోజుల్లో రాత్రి దాకా చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. అడిగిన వాళ్ళకు కూడా టైం ఇచ్చిన రోజులు ఉన్నాయి. దానికి రికార్డే ఉంది కదా, ఉట్టిగా మనం చెప్పుకుంటే కాదు కదా. అసెంబ్లీ రికార్డ్స్ని కూడా పరిశీలించి చూసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడైనా ఒకే పద్ధతిలో ఒకే సాంప్రదాయంలో నడుస్తున్నాయి తప్ప ఒకరి మీద ఒకరికి సవాలు విసురుకునేంత పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పుడు అప్పుల మీద కాంగ్రెస్ ఒక వాదన చెప్తుంది, బీఆర్ఎస్ ఒక వాదన చెప్తుంది. వాస్తవానికి అప్పులు ఎవరెంత తెచ్చారు అంటే గత ప్రభుత్వం 7-8 లక్షల కోట్లు అప్పు చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. మరి గతంలో మేము కేవలం సంవత్సరానికి 60,000 కోట్లు మాత్రమే చేశామని చెప్పి మరి నేను మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్తాను. అంటే ప్రజలు ఏది దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఏం చెప్తారు? ఇప్పుడు మనం అప్పులు తెచ్చుకోవాలంటే మనకు పరిధి ఉంది. గతంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పులు తెచ్చుకోవాలి. మనం పరిధిలో ఉన్నామా దాటినామా చూసేది ఆర్బీఐ. అది కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న సంస్థ. మొన్ననే కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో సమాధానం ఇచ్చినాడు. వీళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయని చెప్పినాడు, దాని పర్సెంటేజ్ కూడా చెప్పినాడు. అప్పుల్లో తెలంగాణ కింది నుంచి మొత్తం లెక్కేస్తే 24వ రాష్ట్రంగా ఉన్నది 29 రాష్ట్రాల్లో. మరి 24వ రాష్ట్రం ఉంటే అప్పులు ఉల్లంఘించి తెచ్చినట్టయితే కాదు కదా. మిగతా అన్నీ బిహైండ్ ఎఫ్ఆర్బిఎం తెచ్చినాయి అన్నీ. అయితే ఆ సంస్థలు కట్టుకుంటే ఆ సంస్థలు కట్టలేనప్పుడే ప్రభుత్వానికి దాని మీద భారం పడుతుంది తప్ప వేరే కాదు. కాబట్టి దాన్ని పెద్ద అంశంగా తీసుకొని మిగతా అంశాల జోలికి మనం చర్చలో పోవాల్సిన అక్కర్లేదు. మన ఎజెండా ఏంటిది, మన లక్ష్యం ఏంది, మన లక్ష్య సాధన ఏంది, మనకు ఉండే వనరులు ఎట్లా పెంచుకోవాలి, ప్రజలకు ఎట్లా పంచే మార్గం చేయాలనేది ఇవాళ పార్టీల ముందట ఎజెండాగా ఉండాలి తప్ప
అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి అని తెచ్చుకుంటే ఇలా అమెరికాలో కూడా అప్పులు ఉన్నాయి, భారతదేశంలో 50% మించిన అప్పులు ఉన్నాయి భారతదేశానికి. అట్లా నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి పైసలు అడగకుండా ఉంటామా? దేశానికి అప్పు ఉన్నది, మనం ఎందుకు పైసలు అడగాలనుకుంటూ ఉంటామా? మనం ఆల్రెడీ మనం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ కింద మనం ఇంత పన్నులు ఇస్తే ఇంత ఇవ్వాలనేది మనకు లెక్క ఉన్నది. దానికంటే తక్కువ వస్తే ఊకుంటామా? నాకు కేంద్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టి మీరు పైసలు అడగకంటే ఊకుంటామా? రాష్ట్రమైనా కేంద్రమైనా ఏదైనా మనకున్న ముందున్న లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజల్ని జనరంజకంగా పరిపాలించే విధానంతో మనం రావాలి. అంతే తప్ప అప్పులు అనేది అవరోధం కాదు, దాన్ని ప్రధానమైన చర్చ కూడా చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా నా మనం. చట్టసభలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి ఇందులో చట్టసభల్లో కూడా ఈ సభ్యులను ఎవరైతే ప్రశ్నలు నిలబెడతారో వాళ్ళని అభినందించడం ఇవన్నీ ఎట్లా? అంటే ఇప్పుడు కొన్ని సార్లు కొన్ని పార్టీల యొక్క విధి విధానాలు, ఇప్పుడు ఇలా బీసీ విషయం వచ్చింది, అన్ని పార్టీలు ఒక్కటేని అంటే అన్ని పార్టీలు ఒక్కటనేది అనలేరు కదా. విధానపరమైన వాళ్ళు వ్యతిరేకించకపోవచ్చు. రేపు పొద్దున ఢిల్లీలో బీజేపీ ఏం చేస్తుందనేది ఆలోచించాలి, దాన్ని బట్టి బీజేపీ స్టాండ్ ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొన్ని అంశాల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనని విమర్శించడంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటవుతుంది. దాదాపు 2 వాదనలు ఒక తీరుగానే ఉంటాయి. కాబట్టి మనకు రకరకాలుగా ఇష్యూల పరిధిలోకి వచ్చేటప్పటికి స్టాండ్స్ మారుకుంటూ పోతాయి. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది కూడా బీజేపీ వాళ్ళు సమర్థించవచ్చు ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలి కాబట్టి. ఓకే, ఈ శాసనసభ ఈ మండలి సమావేశాలు ఒక 10 రోజుల పాటు కొనసాగి అందరికీ మాట్లాడే అవకాశం దొరికిందా? ఎట్ ద సేమ్ టైం చర్చలు అనేటివి మీకు సంతృప్తి కలిగించాయా? అదే మండలి వాస్తవంగా మా శాసన మండలిలో ఎక్కడ అవరోధాలు లేవు. మేము బిహైండ్ షెడ్యూల్ కూడా వస్తున్నాం. రాజకీయ పార్టీల నుంచి కూడా ఎంతమంది మాట్లాడతారంటే అంతమందికి అవకాశాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మా చైర్మన్ గారు కానీ మేము కానీ పూర్తి సమన్వయంతో సభ్యుల సహకారంతో మొన్న మాకు బడ్జెట్ మీద మాట్లాడితే 24 మందిని మాట్లాడించాం. 24 అవుట్ ఆఫ్ 40 24 మంది మాట్లాడినారు. మరి మాకు ఎంత టైం అయినా తీసుకొని ఆ రోజు కూడా 10-10:30 వరకు కూడా మేము చర్చను కొనసాగించినాం. అవసరమైతే 1-2 బ్రేక్స్, స్మాల్ బ్రేక్స్ తీసుకొని సమర్థవంతంగా దాన్ని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ మెన్షన్స్ మా దగ్గర 2-3 సందర్భాల్లో స్పెషల్ మెన్షన్స్లో హౌస్లో అందరికీ టైం ఇచ్చి కూడా 2 గంటలు అందరి వారి సమస్యలు, వారికి వచ్చిన రిప్రజెంటేషన్స్ తీసుకోవడం, పిటిషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. మా దగ్గర చర్చల విషయంలో ఎటువంటికి మా సభ్యులకు కూడా అసంతృప్తి లేదు, అందరూ సంతృప్తికరంగా ఉన్నారు. రాత్రి 11-12 అయినప్పటికీ కూడా, నిన్న రాత్రి అయితే 11:40 అయింది, అయినప్పటికీ కూడా అందరూ సహకరించిండ్రు. అందరూ మా దగ్గర అటెండెన్స్ కూడా ఫుల్ ఉంటుంది, ఎవరో పోరు. ఓకే, అసెంబ్లీ సమావేశాలు మాత్రమే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఎమ్మెల్సీల విషయంలో కొంత అదేదో సంథింగ్ తక్కువగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీలతోని అసలు ఈ సభలలో జరిగే చర్చలతో ప్రజలకు ఉపయోగం లేదని కూడా సమాజంలో వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ఇది పెద్దల సభ, ఎక్కడ మాట్లాడినా మాది మాకు ఇట్ ఈస్ ఫర్ డిస్కషన్ అండ్ డిబేట్ అండ్ డెలిబరేషన్స్ అనేది మాకు ఉంటుంది. ఇది డెమాన్స్ట్రేషన్ అనేది మేము అనుకోము. ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి వేదిక కాదు అనేది మా సభ్యుల్లో ఉన్న భావన. మాకు అప్పుడప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా మళ్ళీ సర్దుకొని వాళ్ళు ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు చెప్పండి కానీ వాళ్ళు మాట్లాడినియండి అని చెప్తారు. మంత్రులు మాట్లాడేటప్పుడు ఎవరన్నా అడ్డుకున్నా కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ డిబేట్. మన వేదికలే డిబేట్ చేయడానికి ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలనేది మా సభ్యుల అందరిలో ఉన్న బాధ్యత. పెద్దల సభగా మేము పెద్ద మనుషుల్లాగానే వ్యవహరించాలి తప్ప మరి మేము ఒక పరిధి దాటి దాంట్లో పోము. అయినప్పటికీ కూడా మీరు రికార్డ్స్ పరిశీలించండి. మా దగ్గర జరిగిన చర్చల్లో ఫలవంతమైన చర్చలు ఉన్నాయి. అంటే ఈ సమావేశాలు కావచ్చు, గతంలో జరిగిన సమావేశం అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, మా మండలిలో చైర్మన్ సీట్లో కూడా కూర్చుంటున్నారు. మీకు బాగా నచ్చిన అంశం, ప్రజలకు ఉపయోగపడే అంశంపై చర్చ జరిగిందా? దాని పట్ల మీరు సంతృప్తి చెందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఉదాహరణ మీకు నిన్ననే విద్య మీద చెప్తాను. విద్య అనేది ఎజెండా ఉన్న అంశం కాదు, ప్రభుత్వం కోరింది కూడా కాదు, ప్రభుత్వం అడిగింది కూడా కాదు. మేము రిక్వెస్ట్ చేసి విద్య మీద మేము చర్చ పెట్టుకుంటామని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడి
సరే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సందర్భం ఉంటే పెట్టండి అన్న, మేమంతా క్యాబినెట్ సబ్ కమిటీలు ఉన్నాం, దాని మీద చర్చ చేస్తే బాగుంటుందని ఆయన కూడా సజెషన్ చేయడం. మరి సీఎం గారు వచ్చిన రోజు కూడా మేము ఇట్లా చర్చ పెడదాం అనుకుంటున్నాడు, పెట్టండి నేను కూడా వచ్చి కూర్చుంటా వింటా అనడం. అదేవిధంగా మొన్న దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు విద్యా మంత్రిగా వారు ఆన్సర్ ఇచ్చే దీంట్లో వారు డేలాంగ్ మాతో ఉన్నారు, ప్రతి సభ్యుడు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప పాత ప్రభుత్వాల్లో ఏం కావాలి అంటే ఇప్పుడు బడ్జెట్ ఏం పెట్టలేదని అట ఒకటిద్దరు తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్, సినియర్ ఆన్ ది ఎడ్యుకేషన్ అనే దాని మీదనే చర్చ జరిగింది. 75 ఏళ్ల స్వతంత్రంలో భారతదేశంలో ఏం జరుగుతున్నది, అంతర్జాతీయ పరంగా ఉన్న గోల్స్ ఏమిటి, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎట్లా సాధించాలి, మానవ అభివృద్ధి సూచిలో తెలంగాణ ఎట్లా బాగుండాలన్న లక్ష్యం కొద్దీ మా చర్చలు జరిగినాయి తప్ప వేరే ఉద్దేశం కాదు. మిగతా వాళ్ళ నుంచి కూడా అదే రకమైన ఆన్సర్ వచ్చింది, బాగా అందరికీ సంతృప్తి కలిగే విషయమే. అదేవిధంగా రిజర్వేషన్ బిల్లు బీసీలది కానీ వర్గీకరణ కానీ అందరికీ సంతృప్తిని ఇచ్చింది. దాని మీద జరిగిన చర్చ కూడా చాలా బాగా జరిగింది. అందరూ ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడినారు. అక్కడక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ టార్గెట్ ఈ సామాజిక లక్ష్యం వైపు అందరం పయనించాలన్న లక్ష్యం కొద్ది చేసినారు కాబట్టి వాటన్నిటిని కూడా సంతృప్తినిచ్చింది. ఈ చట్టసభలు అటు శాసనసభ కావచ్చు, మండలి సమావేశాలు కావచ్చు, ఈ రెండు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడితే ఇన్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కావాల్సిందే. ఖచ్చితంగా శాసనసభలు వేదిక, శాసన మండలి ఇంకా వేదిక, ఇంకా అనేక ప్రజా సమస్యల్ని మేము చర్చించాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నాం. మా ప్రతిపాదనలు కూడా మా గౌరవ చైర్మన్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారుతో కూడా చర్చిస్తున్నాం. సమాజానికి పనికొచ్చే అంశాల మీద, సమాజంలో ఎక్కడైతే విధానపరమైన నిర్ణయాలు కావాల్సిన అంశాల మీద కూడా మేము చర్చను రేకెత్తించి వాటి మీద చేద్దామనేది ఆలోచిస్తున్నాం. ఇంకా కొంత వెళ్ళి బిహైండ్ కొన్ని సదస్సులు కానీ మిగతాయి కానీ శాసనసభ శాసన మండలి లేకుంటే మాకున్న ఫోరమ్స్ ఉన్నాయి, కొన్ని కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఉంది మాకు, దాంట్లో శాసనసభ శాసన మండలి సభ్యులుగా ఉన్నాం. మాకు కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుంది, అట్లాగే పార్లమెంటరీ అసోసియేషన్ ఉన్నది. దాని నుంచి కూడా డెమోక్రటిక్ వ్యవస్థల్ని ఇంకా బలోపేతం చేయడానికి లేదా ప్రభుత్వాల విధాన నిర్ణయంలో మెరుగైన పద్ధతులు రావడానికి ఏ అంశాల మీద చర్చించాలనేది మాకు ఎప్పటి గైడ్ లైన్స్ ఉంటాయి. అంతర్జాతీయంగా పరంగా కూడా వాటి మీద కూడా ఇక్కడ చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాటి గురించి కూడా ప్రతిపాదన తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ యాక్టివ్గా మోర్ యాక్టివ్ ఆన్ పబ్లిక్ ఇంటరాక్షన్, ఇది ప్రజలకు కూడా చేరువలో ప్రజాలో నిత్యం సతమతమయ్యే సమస్యలను చర్చించే ఒక వేదికగా, దానికి పరిష్కార మార్గాలు సూచించే ఒక ప్లాట్ఫామ్గా దీన్ని తప్పకుండా డెవలప్ చేసే దిశగా మేము ఆలోచిస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది నిన్న మొన్న రిటైర్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి కూడా మీరు ఘనంగా సత్కారం చేశారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ పదవి కాలంలో ప్రజలకు సంబంధించిన అంశాలను తీసుకెళ్ళగలిగారా పూర్తిస్థాయిలో ఈ చట్టసభ? మేము వాస్తవంగా ఒక సాంప్రదాయం, ఇప్పుడు మేము పెడుతున్న సాంప్రదాయాలన్నీ గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఉన్న వాటిలో మేము ఫస్ట్ టైం ఇది తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిటైర్ అవుతున్న సభ్యులతో వారి అభిప్రాయాలని షేర్ చేసుకునే అభిప్రాయం ఇచ్చిన, వాట్ దే డిడ్ ఇన్ ద సొసైటీ, వాట్ దే డిడ్ ఇన్ ద కౌన్సిల్, వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇది ఈ పదవి నుంచి విరమణ చేస్తున్న సభ్యులు, దే ఆర్ నాట్ రిటైరింగ్ ఫ్రమ్ ది పాలిటిక్స్, బట్ ఇవాళ మా హౌస్ నుంచి అయితే వెళ్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మనం ఎట్లా ఉంటే బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఆ పాత వాళ్ళతో సభలో ఎట్లా ఉండాలనే దాని విషయంలో ఏదైనా కౌన్సిలింగ్ ఉంటుంది? లేదు, అది తర్వాత ఇక వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళ హౌస్లోకి రావడానికి ఇప్పుడు అనుమతి ఉండదు. వాళ్ళు షేరింగ్ చేసినాక హౌస్లోకి రావచ్చు. దాని తర్వాత కూడా మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఆల్రెడీ మేము ఇనిషియేట్ చేసి కొత్త వాళ్ళందరికీ ఒక 2 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అయింది, మీకు MHRDలో తెలుసు. భవిష్యత్తులో కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా ప్రోగ్రామ్స్ కానీ బలంగా తీసుకుపోతామనే విషయాన్ని తెలియజేస్తాం. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు చెప్తున్నారు, శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకుని సభ్యులందరం కూడా మరి కూలంకషంగా చర్చిస్తున్నాం. దీని ద్వారా ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే అంశాలనే చర్చిస్తున్నాము. సో అసెంబ్లీతో పాటు కొంత వాడివేడిగా చర్చ జరగకపోయినప్పటికీ ఒక అర్థవంతమైన చర్చ అయితే కొనసాగుతుంది. దీంట్లో సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా
ఎక్కువ కల్పించే వీలు ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈసారి మాత్రం విద్యకు సంబంధించిన అంశంలో ఒక కూలంకుషమైన చర్చ జరిగింది. అది తనకెంతో సంతృప్తినిస్తుందని కూడా చెప్తున్నారు. ప్రజల కోసము ఈ చట్టసభల్లో పరిష్కారం కోసం చేసే విషయంలో ప్రభుత్వాలు కూడా మరి ఖచ్చితంగా సభ్యులకు అవకాశం ఇస్తున్న నేపథ్యంలో ఈ చట్టసభలు అయితే ఖచ్చితంగా ముందు కూడా ఇలాంటి అర్థవంత చర్చలు కొనసాగాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, శాసన మండలి నుంచి.